అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వినియోగదారులకు బులియన్ మార్కెట్ స్టాక్ ఇచ్చింది. ఇవాళ కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 660 రూపాయలు పెరిగింది. దీంతో అది 1,30,480 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 600కు ఎగపాకింది. ప్రస్తుతం అది 1,19,000గా ఉంది. ఇక వెండి 2 లక్షలకు చేరువలో ఉంది. ఇవాళ కేజీ వెండి 4,000 పెరిగింది. ప్రస్తుతం 1,96,000కు చేరింది. దీనిపై మరింత అనాలిసిస్ అందించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. రోజు రోజుకు గోల్డ్ సిల్వర్ రేట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యన తగ్గిన రేట్ల కంటే పెరిగిన రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? ఓకే, ఈ రోజు సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మీరు అన్నట్టు 1,96,000 ఉంది. ఇప్పుడు 2 లక్షలు కూడా రీచ్ అయిపోవచ్చు రేపు ఎల్లుండికో. అయితే ఆల్రెడీ అంటే గోల్డ్ దగ్గరలో ఉంది, అంటే మళ్ళీ ఆల్ టైమ్ హైకి. సిల్వర్ మాత్రం ఆల్ టైమ్ హై రీచ్ అయిపోవడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు లండన్ లో ఏవైతే ఇన్వెంటరీస్ అంటారు, ఇది మెయిన్ రీజన్ పెరగటానికి కారణం ఏంటంటే నిల్వలు తగ్గిపోయినాయి. ఇన్వెంటరీస్ అంటారు వాటిని. ఈ నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోయిందో మార్కెట్ లో డిమాండ్ ఏర్పడిపోతుంది. డిమాండ్ ఏర్పడిపోయి ఆటోమేటిక్ గా షార్టేజ్ వస్తుంది. అంటే యూసేజ్, డిమాండ్, సప్లై, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు, మైన్స్ లోంచి ప్రొడక్షన్. అయితే ఇక్కడెక్కడైతే ఏది మిస్ మ్యాచ్ అయినా ధరలో వ్యత్యాసం ఉంటుంది. అదే వ్యత్యాసం ఇప్పుడు ఇన్వెంటరీస్, నిల్వలు తగ్గిపోయినాయి. లండన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. లండన్ లో ఏదైతే గోల్డ్, సిల్వర్ నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పడం తోటి గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్వెంటరీస్ ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినాయో మార్కెట్ లో ఆటోమేటిక్ గా డిమాండ్ క్రియేట్ అయిపోతుంది. డిమాండ్ ఎప్పుడైతే ఎకనామిక్స్ అనమాట, అంటే సప్లై, డిమాండ్, ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంక్రీజ్ అంటే ధర పెరిగిపోవడం జరిగింది. అది వాళ్ళ మళ్ళీ వరల్డ్ మార్కెట్ లోనే సిల్వర్ ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. ఇప్పుడు 1,96,000 పైనే ఉంది. ఇప్పుడు 2 లక్షలకి దగ్గరలో వచ్చేస్తుంది. ఇక తర్వాత మళ్ళీ దీంతో పాటు ఇది ఒకటో మైన్స్, ఆస్ట్రేలియాలో మైన్స్ స్టార్ట్ అయినాయి ప్రొడక్షన్, చైనాలో మైన్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇండియా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో మైన్స్ ఉన్నాయో మొత్తం సర్వే చేయడం మొదలు పెట్టారు. ఆ సర్వేలో కనుక దొరికినాయి అనుకోండి మైన్స్, ఎక్కడ దొరకపోవడం అనేది ఉండదు, వెతకాలి కాదు, వెతుకుతారు. ఎప్పుడైతే దొరుకుతాయో మైన్స్ అప్పుడు మళ్ళీ గోల్డ్, సిల్వర్ పడే అవకాశాలు ఉంటాయి. కానీ అప్పటికి దాని తగ్గట్టుగానే డిమాండ్ కూడా అలానే ఉంది, యూసేజ్ కూడా అలానే ఉంది. అప్పుడు ఇవన్నీ జరిగేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఉంటుంది ఒక వర్షన్. నెంబర్ 2 వర్షన్ ఏంటిది, మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది మార్కెట్లకు అంటే ఓకే అనమాట. అంటే తగ్గిస్తారని కన్ఫర్మ్ చేసుకుంటుంది మార్కెట్లు, చేసుకొని ఈ గోల్డ్, సిల్వర్ పెరగడం జరుగుతుంది. మళ్ళీ వీటితో పాటు మన మార్కెట్లు కూడా అంటే జనరల్ గా ఎప్పుడు మిస్ మ్యాచ్ అవుతాయి. ఎలా మిస్ మ్యాచ్ కాదు, జనరల్ గా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, మన నిఫ్టీ ఆల్ టైమ్ హై, బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హై, మళ్ళీ గోల్డ్, సిల్వర్ లో సిల్వర్ ఆల్ టైమ్ హై, గోల్డ్ దగ్గరికి ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. మరి ఇవన్నీ జనరల్ గా ఏమైతుందంటే షేర్ ఇప్పుడు మళ్ళీ క్రిప్టో కరెన్సీ వచ్చి బాగా బాటమ్ రైట్ అంటే పడిపోతూ వచ్చింది. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అంటే ఏంది, బిట్ కాయిన్ పడుతూ వచ్చింది. మన వడ్డీ మన మార్కెట్ లో అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. జనరల్ గా ఎప్పుడైనా కానీ మార్కెట్లు బాగా పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ తగ్గాలి. అటువంటిది ఇప్పుడు దీనికి సంబంధం లేకుండా గోల్డ్, సిల్వర్ పెరగడం మొదలు పెట్టింది. గోల్డ్, సిల్వర్ పెరిగింది, మన మార్కెట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ రీజన్ ఇవాళ ఫస్ట్ రీజన్ ఇదే అనమాట. అంటే ఏంది, లండన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది మా దగ్గర నిల్వలు తగ్గిపోయినాయి అని. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినాయి అంటే ఆటోమేటిక్ గా మార్కెట్ లో డిమాండ్, అది అనమాట సింపుల్ గా. ఇక మనం ఎక్కువ ఆలోచించడం కానీ అది. అయితే డిసెంబరు ఏదైతే 9, 10 వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ ఉందో ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో 11వ తారీఖు మనకి తెలిసిన తర్వాత వడ్డీ రేట్లు అనేది కన్ఫామ్ గా పావులా తగ్గిస్తారు అనేది ఓకే అయింది. కాబట్టి అనౌన్స్మెంట్ జరగాలి. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోయిందని అనౌన్స్మెంట్ జరిగిందో మళ్ళీ ఆ నిల్వలు ఇప్పుడు తొందరగా గోడౌన్ లోకి నిల్వలు పెంచాలి అంటే టైం తీసుకుంటది. నిల్వలు పెంచాలి అంటే మైన్స్ లో ప్రొడక్షన్ కావాలి. మైన్స్ లో ప్రొడక్షన్ ఆల్రెడీ ఏదైతే ఉందో మార్కెట్ కి అనుగుణంగానే అంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ మైన్స్ లో మార్కెట్ లో ఉన్న కాస్ట్ కి
అంటే డిఫరెన్స్ ఉంటే తప్ప మైన్స్ లో ప్రొడక్షన్ జరగదు. మళ్ళీ మైన్స్ లో ప్రొడక్షన్ జరిగిన తర్వాత మార్కెట్ కి అనుకూలంగా కనుక లేదనుకోండి, అంటే ప్రొడక్షన్ కాస్ట్ కనుక పెరిగిపోతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఇక అయితే తగ్గడం అనేది లాస్ట్ మంత్ తగ్గింది, కొంచెం $4,000 వరకు వచ్చింది. ఇప్పుడు $4,270, $4,280, $4,290 అంటే $300, అంటే $10,000 తేడా వచ్చింది ఈ మధ్య కాలంలోనే ఇది గోల్డ్ విషయంలో. అయితే ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ హైక్ దగ్గరలోనే ఉంది. సిల్వర్ మాత్రం ఇంకా ఆల్ టైమ్ హైక్ పోతూనే ఉంది. తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గినా, పెరిగినప్పుడు సిల్వర్ బాగా ఫాస్ట్ గా పెరుగుతుంది, పెరిగింది, అలానే జరిగింది. ఇప్పుడు కూడా జరిగేది అదే. అంటే రెండు నిష్పత్తి కనుక చూసినప్పుడు సిల్వర్ లో ఏదైతే ప్రైస్ లో అంటే ధరలో వ్యత్యాసం ఎక్కువ కనపడుతుంది. పడ్డప్పుడు కొంచెం పడుతుంది, పెరిగినప్పుడు గోల్డ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ విషయంలో చూస్తే ఒక 1 year లోనే 66% ఇంక్రీజ్ అవడం జరిగింది. అది సిల్వర్ విషయంలో. ఇది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా 2 లక్షల దగ్గరికి వచ్చేసింది. 4,000 ఎంతో తేడా ఉంది. ఆ 4,000 కూడా రేపు ఎల్లుండి కవర్ చేస్తారు. ఇంకా ఎందుకంటే ఈ న్యూస్ అందరికి స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్ ఏ మాత్రం చిన్న న్యూస్ వచ్చినా ఎక్కడో అమెరికాలో మైన్స్ అన్నా, లేకపోతే అమెరికాలో వడ్డీ రేట్లు అన్నా, లేకపోతే ఎక్కడో లండన్ లో ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనగానే మార్కెట్ లో సెకండ్లలో చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది కనుక తెలుసుకోగలిగితే ఇంట్రాడే కానీ గోల్డ్ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ ఎవరైతే చేయదలుచుకుంటారో వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కు ఓకే, కాకపోతే ఇప్పుడు అంతా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఎప్పుడైతే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో వేరే వాళ్ళు కూడా అంటే బ్లాక్ మార్కెట్ కి తరలించే వాళ్ళు అనుకోండి, ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టాక్ ఉందో వాళ్ళు అమ్మరు ఉంచేసుకుంటారు. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది అనేది, ఆ నిల్వలు ఎప్పుడు పూడ్చాలి, ఎప్పుడు పెరగాలి, అప్పటిదాకా ఇంకా పెరుగుతూనే ఉంటది అనేది. అది ఎక్కడో ఒక దగ్గర వరకు పెరిగేంత వరకు ఆగుతుంది. ఇప్పుడు ఒక విధంగా కాదు, ఒకటి ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోవటం, రెండోది ఏంటి ఎవరి దగ్గర అయితే జ్యువెలరీ షాప్స్ కానీ గోల్డ్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు అమ్మరిగా అక్కడ స్టాక్ పెట్టేస్తారు, ఇంకా అవసరమైతే కొనేసి పెట్టేస్తారు. ఇప్పుడు మార్కెట్ లో మళ్ళీ ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ గా దాన్ని ఒక క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం ప్యానిక్ అవుతారు మళ్ళీ జనాలు, ఏమని సిల్వర్ ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పేసి షాపుల దగ్గరికి పోతాం, ఫిజికల్ సిల్వర్ కావాలి అనటం అని అనగానే ఆటోమేటిక్ గా మళ్ళీ వాళ్ళు లేదని చెప్పడం, లేకపోతే ఎక్స్ట్రా బ్లాక్ ప్రీమియం తోటి అన్నమాట అమ్మటం మొదలు పెడతారు. ఆ ప్రీమియం తోటి ఇప్పుడు మళ్ళీ అంతకుముందు ఆల్ టైమ్ హైక్ పోయినప్పుడు గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కనుక బాగా పెరిగిపోతే మళ్ళీ ఈటీఎఫ్లు ఆగిపోతాయి. అంటే ఇవన్నీ మళ్ళీ ఆర్టిఫిషియల్ గా ఇదంతా ఒక చైన్ అనమాట. అంటే ఎప్పుడైతే ఒకదానికి కోరిలేషన్ ఉంటుంది, ఒకదానికి లింక్ ఉంటుంది, ఒకదానికి అవినాభావ సంబంధం. అంటే ఏంటిది, ఇన్వెంటరీస్ లేవు, రైట్ అంటే నిల్వలు తగ్గిపోయినాయి, డిమాండ్ పెరిగింది, ధర పెరగంగానే ఆటోమేటిక్ గా ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ అంటే స్టాక్ బయటకు తీయరు. నెంబర్ 3 ఇక కొత్తగా ప్యానిక్ అవుతారు, అబ్బో ఇంకా ఎంత పెరిగిపోద్దో ఏమో అని మళ్ళీ ప్యానిక్ అయిపోయి కొనేవాళ్ళు పెరుగుతారు. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పెరిగినాక ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ గా మార్కెట్ లో ఒక విధమైన బబుల్ క్రియేట్ చేస్తారు. అంటే అంటే ప్యానిక్ చేస్తారు, టెంప్ట్ చేస్తారు, ఇంకా పెరిగిపోతుందేమో ఇక కొనలేమో అనే చెప్పి. మళ్ళీ వీటితో పాటు మళ్ళీ సిల్వర్ ఏదైతే ఉందో ఇక ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇవన్నీ అయితే తప్ప ఇది రోజు మళ్ళీ అప్పటి రోజులు మాత్రమే తెల్లారగానే పెరిగిపోతుంది. ఇప్పుడు శుక్రవారానికి ఇప్పుడు పొద్దుటికెల్లా పెరిగిపోయింది. మనం గురువారానికి శుక్రవారం ఒక వారంలోనే 26,000, 26,000 పెరిగిపోయింది. ఏది లాస్ట్ మండే నుంచి ఈ మండేకి. అంటే ఓన్లీ 5 to 6 వర్కింగ్ డేస్ లోనే 25,000 పెరగడం అంటే ఏంటిది అంటే ఇక ఒక విధమైన న్యూస్ అనమాట. అంటే ఇదంతా ఇప్పుడు ఒక విధమైన స్పెక్యులేషన్ అనమాట. అంటే ఎప్పుడైతే డిజిటల్ కానీ ఎప్పుడైతే అవేర్నెస్ అంటే మనకి ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ స్క్రీనర్లు కానీ స్కానర్లు కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయో, ఇంటర్నెట్ ఉందో అందరు వెంబడి చేతిలో పెట్టుకోవటం, ఏ వెబ్సైట్ లో ఏముంది, ఎక్కడుంది, ఏముంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఇక బిజినెస్ జరగడం. అందుకని ఫాస్ట్ గా అంటే ఇప్పుడు ఎట్లుందంటే పెరిగినా ఫాస్టే, పడ్డా ఫాస్టే. ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది పెరగడం మొదలు పెడుతుంది, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది, లేకపోతే మైన్స్ ఎక్కడో బయటపడ్డానో, లేకపోతే ఇన్వెంటరీస్ మళ్ళీ వేరే దగ్గర ఎక్కడనో ఉన్నాయనో, లేకపోతే ఇంకేదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఫాల్ కూడా అంతే ఉంటది. ఇప్పుడు ఎంతైతే ఫాస్ట్ గా పెరగడం మొదలు పెట్టిందో పడేటప్పుడు కూడా అంతే ఫాస్ట్ గా పడుతుంది. కాకపోతే 4,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకొని చాలా రోజులు ఉంది. ఏది 4,000 అంటే ఇది గోల్డ్ 1,20,000 ఆ మధ్యలో మళ్ళీ ఒక్కసారిగా $300 అంటే $10,000 చేంజ్ వచ్చింది. ఒక 1 week 10 days లోనే $10,000 గోల్డ్ పెరగడం, సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైక్ పోవటం. మనం ఒక సిల్వర్ వచ్చేటప్పటికి ఒక వారంలోనే 26,000 పెరగడం, 1,96,000. ఇప్పుడు రౌండ్ ఫిగర్ 2 లక్షలు అంటుంటారు అనమాట మార్కెట్ బ్లాక్ లో. ఇక ఎవరైతే కొనుక్కుంటారో ఇంకా పెరుగుద్ది అనుకుంటే మాత్రం ఇంకా అది మనం చెప్పలేము. ఎందుకోసం అంటే ఇది ఎంతవరకు తీసుకుపోతారు, ఎక్కడ మళ్ళీ వీళ్ళు అంటారు. అయితే ఎవరైతే స్పెక్యులేషన్ చేస్తారో వాళ్ళే ఉంటారు తప్ప
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను పెద్దగా ఇప్పుడు ఈ టైంలో ఎంకరేజ్ చేయలేను. ఎందుకంటే ఇవన్నీ కూడా మైన్స్ ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలన్నీ మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఎందుకు ఇలాంటి ఏదైతే జరిగితే మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతారు. ఒక్క మైన్ బయటపడ్డదంటే చాలు, ఒక్కసారికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ అంతా మార్కెట్ లోకి డంప్ చేసారు అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. వాళ్ళ మైన్స్ బయటపడ్డదంటే ఇవ్వాలి కాకపోతే ఇస్తారు, ఏమవుతుంది అంతే తప్ప ఈ రేట్ లో పెట్టి కొన్ని నిల్వ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మంచి రేట్ ఉంది కాబట్టి ఉన్న నిల్వలు అమ్మేసుకుందాం అనుకోని ఏ ఒక్క దేశం అనుకున్నా చాలు, మార్కెట్ ఫాల్ అవుతుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లని అయిదా కాదా అనేది నేను చెప్పలేను, నాకు మనకి అందరి విషయం అది, మనం గెస్ చేయని విషయం అది. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ జరుగుతూ ఉంటుంది, ఆ న్యూస్ ని బట్టే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ గా ఏంటిదంటే ఇది న్యూస్, ఏది వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒకటి, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఈ రోజు న్యూస్. మొన్నటి న్యూస్ ఏంటిది, అంటే మైన్స్ ఆల్రెడీ కొన్ని బయటపడ్డాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవి మన చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఆగిపోయింది సర్వర్ ప్రాబ్లం తోటి, మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రోజు ఏదో ఒక న్యూస్ తోటి దాన్ని పెంచడమా తగ్గించడమా అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్ గా జరుగుతున్న రోజు కార్యక్రమాలు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.